శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కర్కాటక రాశికి జూన్ 16వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు మధ్య ఏ రకమైన గోచారం ఉంది, ఏ రకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఎవరి వల్ల మనకి ఎక్కువ నష్టాలు కానీ లాభాలు కానీ ఉంటాయి, అటువంటి విషయాల గురించి ఒక్కసారి గోచారాన్ని సమీక్షిద్దాం. కర్కాటక రాశిలో జన్మించిన మన యొక్క ప్రేక్షకులకి కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు, తొందరపాటు నిర్ణయాలు అనేది ఒకటి, భావోద్వేగంతో తీసుకునే ఆలోచనలు ఒకటి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే అంశాల్లో స్పష్టత లేకపోవటం ఒకటి, ఈ మూడు వీటికి సమన్వయం లోపించి మరింత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఒకటి. ఈ వారమంతా ఈ రకంగా కొంత మానసిక గుబులుతో వీరు ప్రవర్తన కానీ జాతకం కానీ ముడిపడి ఉంటాయి. ఏది అదృష్టమో ఏది దురదృష్టమో తెలియని పరిస్థితి. ఉద్యోగం ఉండాలో తెలియదు, ఉద్యోగం వదులుకోవాలో తెలియదు, వ్యాపారం మొదలెట్టాలో తెలియదు, వ్యాపారం వదులుకోవాలో తెలియదు. ఒక్కొక్క నిమిషం అమ్మయ్య ఈ ఉద్యోగం నాకు చాలా బాగుంది, ఇంతకంటే మంచి ఉద్యోగం ఎక్కడ లభిస్తుందిలే అని ఆ నిమిషానికి అప్పటికప్పుడే ఒక ఆలోచనకి రావటం, అమ్మయ్య పర్వాలేదు అనుకుని ఇటు వారి మీద ఆధారపడిన వాళ్ళు కానీ, సరే వారి యొక్క మంచి చెడ్డలు చూసే తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఆ రకమైన సంతృప్తి చెందేలోపే మళ్ళీ సాయంకాలం పిడుగుపాట్లుగా నాకు అస్సలేం బాగుండలేదు, నేను ఏమైనా సరే ససేమిరా ఉద్యోగం మారిపోవాల్సిందే అన్నట్టుగా ఒక రకమైన విచిత్ర పరిస్థితి. ఇలా ఈ వారం అంతా కూడా కొంత ఊగిసలాటతోనే కర్కాటక రాశి వారి యొక్క గోచారం ఉంటుంది. స్థాన మార్పులు కానీ ప్రదేశ మార్పులు కానీ సాధ్యమవ్వచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉంటాయి. ఏదో బాగా పోరాడితే విదేశాలకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది, కానీ విదేశాల్లో మరీ యోగ్యదాయకంగా అయితే ఉండకపోవచ్చు. కంటికి సంబంధించినవి, నడుముకి సంబంధించినవి, కపానికి సంబంధించినవి మధ్య మధ్య అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య చెప్పుకోదగిన విభేదాలు అయితే రావు, కానీ చిన్న చిన్న వాదోపవాదాలు అయితే కనుక ఉంటాయి. వాటి గురించి పెద్దగా బెంగపడి మనసు పాటు చేసుకోవాల్సినంత అవసరమైతే ఏం లేదు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే కనుక వారు బాగా గట్టి ప్రయత్నం చేయాలి. ఏదో కారణంగా మరి ఈ రాశిలో జన్మించిన పిల్లలు వివాహం పట్ల కొంత విముఖత చూపించటం, ఏదో రకంగా కొంత వాయిదా వేద్దాం అనే పరిస్థితి ఉత్పన్నం కావటం, ఆ రకమైనవి అయితే కొంత అడ్డుపడుతూ ఉంటాయి వీళ్ళు వివాహం కావాలి అనుకునే చింతకి పెద్దవాళ్ళ. కానీ నిజానికి ఏంటంటే కొద్దిగా మనసు పెట్టి శ్రమ తీసుకుని వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే విజయం పొందడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. పిల్లల విషయంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి, వారి విషయంలో ఆందోళనలు తగ్గుతాయి. ధన విషయాల్లో ఎప్పటిలాగానే మరి రావటం పోవటం అన్నట్టుగానే ధనం అయితే ఉంటుంది, కానీ ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అంశాల్లో పెద్దగా ప్రభావం చూపించేంత చెడు పరిస్థితులు అయితే ఏమీ గోచరించడం లేదు. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. ఏదైతే పెద్ద సమస్యని భయపడుతూ వస్తున్నారో ఆ సమస్యకి చివరి రోజునో లేదా దానికి దగ్గరలోనో కొంత ఊరట లభించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మరి నిజానికి మంచి కాలమే అయినప్పటికీ కూడా భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల
మొదట్లో మనం చెప్పినట్టుగా కొంత భావోద్వేగం కానీ, తొందరపాటు కానీ, మీ మీద మీకు నమ్మకం క్షీణించడం కానీ, ఈ రకంగా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేదైతే ఉంటుంది. కానీ వీటన్నిటిని పక్కకు పెట్టి నాకేంటి, నేను చేయగలను, నేను చేస్తాను, ఐ విల్ డూ ఇట్, ఐ కెన్, ఇలాంటి పదాలు మీరు స్టాండ్ తీసుకున్నట్టయితే తప్పకుండా విజయం పొందడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. సినీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, మరి వ్యవసాయ ఆధారిత వ్యాపారాల్లో ఉన్నవారికి, క్యాటరింగు, దినసరి వస్తువులు ఇలాంటి అమ్మకాల్లో ఉన్నవారికి కూడా ఈ వారం యోగ్యదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ వారం మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. పునర్వసు, ఆశ్లేష నక్షత్రాల వారికి 17, 19, 21 తేదీలు అనుకూలంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి 16, 18, 20, 21 తేదీలు అనుకూలకంగా ఉంటాయి.